నీవును ఈ నీ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకొనిన ఎడల నీకెంతో మేలు. కానీ ఇప్పుడు అవి నీ కన్నులకు మరుగు చేయబడి ఉన్నవి. ప్రభువు నిన్ను దర్శించిన కాలము నీవు ఎరుగుకుంటివి గనుక నీ శత్రువులు నిన్ను చుట్టూ గట్టు కట్టి ముట్టడి వేసి అన్ని ప్రక్కలను నిన్ను అరికట్టి నీలోనున్న నీ పిల్లలతో కూడా నిన్ను నేల కలిపి నీలో రాతి మీద రాయి నిలిచియుండనియని దినములు వచ్చునని చెప్పెను. ఆయన దేవాలయంలో ప్రవేశించి అందులో క్రయ విక్రయము చేయువారితో నా మందిరము ప్రార్థనా మందిరము అని వ్రాయబడి ఉన్నది. అయితే మీరు దానిని దొంగల గుహగా చేసిరని చెప్పి వారిని వెళ్ళగొట్టన ఆరంభించెను. ప్రార్థన చేసుకుందామండి. తండ్రి మహాపరిశుద్ధుడానికి స్తోత్రము, వందనాలు 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 ప్రభా. నాయనా ఇదిగో ప్రభా, నీవు మాతో చెప్పుచున్నటువంటి మాటలను బట్టి మీకు వందనాలు తండ్రి. ఇంతవరకు నాయన ప్రతి బిడ్డలు కూడా ప్రభు మేమందరం కలిసి నిన్ను స్తుతించి నిన్ను ఆరాధించి నిన్ను మహిమపరచడానికి మాకు ఇచ్చిన గొప్ప ధన్యకరమైన జీవితం బట్టి స్తోత్రమయ్యా. ఈ రోజున మట్టల ఆదివారానికి సమీపంగా ఉన్నాము నా తండ్రి. గుడ్ ఫ్రైడేకి సమీపంగా ఉన్నాము నా తండ్రి. ఈస్టర్ పర్వదినానికి సమీపంగా ఉన్నాము నా తండ్రి. అయ్యా ఈ రోజున మేమేం నేర్చుకోవాలో మాతో మాట్లాడండి. గత శుక్రవారం మీరు మాతో నువ్వు దూరంగా ఉంటే నన్ను వెంబడిస్తున్నావు, దూరంగా ఉంటున్నావు. అనేక పనులతో దూరంగా అయిపోతున్నావు. అనేక పనులు అనేక భారాలు పెట్టుకుని నా సన్నిధికి నువ్వు దూరం అయిపోతున్నావు. నా యొక్క సహవాసానికి దూరం అయిపోతున్నావు. నా ప్రేమకు దూరం అయిపోతున్నావు. అందుకే అనేక సార్లు నేనెవరో తెలియదని అనేక సార్లు బొంకుతున్నావు. పడిపోయినటువంటి స్థితి, ఆత్మీయ జీవితంలో చల్లారిపోయినటువంటి స్థితి కలిగి ఉన్నావని హెచ్చరించావు తండ్రి. ఈ రోజున మరలా మాతో మాట్లాడబోచున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాను యేసయ్యా. ఇదిగో ప్రభా నా తండ్రి, నీ కృపలో మమ్మల్ని అందరినీ దర్శించి ఈరోజు మా తండ్రి మీరేం మాట్లాడదలిచి ఉన్నారు అది మేము నేర్చుకోవటానికి సహాయం చేయమని యేసు పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్ ఆమెన్. అలాగే ఇంకొక వాక్యం కూడా చూద్దామండి. మత్తయి సువార్త 24వ అధ్యాయం 2 వచనాలు చూద్దాం. మత్తయి సువార్త 24వ అధ్యాయం మొదటి నుంచి. యేసు దేవాలయం నుండి బయలుదేరి వెళ్ళుచుండగా ఆయన శిష్యులు ఆ దేవాలయపు కట్టడంలో ఆయనకు చూపించవచ్చిరి. అందుకైన మీరు ఇవన్నీ చూచుచున్నారు కదా, రాతి మీద రాయి ఒకటైనను ఇక్కడ నిలిచి ఉండకుండా పడద్రోయబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో అనెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా హల్లెలూయా. మత్తయి సువార్తలో ఈ యొక్క మత్తయి గారు రాసినటువంటి లేఖన సారం ఏంటో తెలుసండి. యేసయ్య ఆ రాయి మీద రాయి నిలిచి ఉండకుండా పడద్రోయబడుతుంది. ఏంటండి? ఆ దేవాలయం గురించి దేవుడు సెలవిచ్చాడు. ఆ దేవాలయాన్ని ఏమంటారో తెలుసండి? శృంగార దేవాలయం అంటారు. బంగారపు దేవాలయం, యెరూషలేము దేవాలయం. ఇశ్రాయేలీలు అక్కడ అందరూ కూడా చేరి ప్రతి ఒక్కరూ ఆరాధిస్తుంటే దేవుని సన్నిధి, దేవుని మేఘము దిగి వచ్చి దేవుడు మాట్లాడినటువంటి ఏర్పాటు చేసుకున్న స్థలం ఆ 37 ఎకరాల భూభాగం. ఆ భూభాగాన్ని దేవుడు కోరుకున్నాడు. ఆ భూభాగమే భూమి అంతట్లోకి మధ్యలో ఉన్న ఈ పేపర్ పెట్టి మధ్యలో పిన్ ఇలా పెడితే చుక్క పెడితే ఎలా ఉంటుందో అది కేంద్ర బిందువు అండి. ఆ యెరూషలేము మందిరం అన్నది కేంద్ర బిందువు. భూమి అంతటికి మధ్యలో ఉందండి యెరూషలేము. దేవుడు అది కోరుకున్నాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. దేవుడు కోరుకున్నాడు, ఆరాధన స్థలాన్ని కోరుకున్నాడు. తన ప్రజలు అక్కడికి వచ్చి వారి యొక్క సమస్యల నుంచి విడిపించాలని, వారి మొరలు వినాలని, వారిని దీవించాలని, వారిని ఆశీర్వదించాలని ఆనాడు దావీదుతో చెప్పాడు. సొలొమోన్ రాజు గారి ద్వారా ఆ మందిరము కట్టబడింది. ఆ మందిరమే మొదటగా మనం చూసే మోరియా పర్వతము. ఆ మోరియా పర్వతం మీదే అబ్రహాం గారు తన కుమారుడైన ఏకైక కుమారుడైన ఇస్సాకుని బలి అర్పణ ఇవ్వబోతున్నప్పుడు దేవుడు దర్శించిన ఆ స్థలం అదే. ఆ మోరియా పర్వతమే. కొంత దూరం ఇలాగొక్క రవ గడిస్తే అదే యెరూషలేం మందిరం. అదే ఓర్నాను కళ్ళము. తెగులు ఆగిపోయినటువంటి స్థలం అదే. ఓర్నాను కళ్ళంలో లక్షల మంది చనిపోతున్నప్పుడు ఆకాశానికి భూమికి మధ్యలో నిలబడినటువంటి ఒక బలసూరుడు కత్తి చేత్తో పట్టుకుని నిలబడినటువంటి ఆ దేవదూత కనబడిన స్థలం అదే. మందిరానికి అంత చరిత్ర ఉందండి.
ఆ స్థలమే దావీదు గారు బలిపీఠం కట్టి బలి అర్పించినప్పుడు తెగులు ఆగిపోయిందండి, ఉగ్రత ఆగిపోయింది. అందుకే ఆ స్థలాన్ని 600 తులముల బంగారం పెట్టి కొనేశాడండి, వెండి పెట్టి కొనేశాడండి ఆ స్థలాన్ని అంతటిని. ఆ స్థలాన్ని అంతటిని కొనేశాడు. అక్కడ మందిరం కట్టాలని ఎంతో ఆశపడ్డాడు. కానీ దేవుడు చెప్పాడు, దావీదు నీ చేతులు రక్తముతో తడిచి ఉన్నాయి, నీ చేతులు రక్తముతో తడిచి ఉన్నాయి, కాబట్టి నువ్వొద్దు. ఏంటండి? నువ్వొద్దు, నీ కొడుకు కడతాడు. మరి ఆ రాజుగారు అన్నప్పుడు రాజుగారిని దేవుడే కదండి ఎంచుకున్నాడు. మరి రాజుగారు యుద్ధం చేయడా? యుద్ధం చేసినప్పుడు రక్తంతో తడవ్వా చేతులు? తడుస్తాయి. మరి ఎందుకని దేవుడు అలా చెప్పాడు? యుద్ధం చేయమంది దేవుడే కదా, శత్రువుని చంపమంది కూడా దేవుడే కదా. మరి ఎందుకు నీ యొక్క చేతులు రక్తముతో తడిచి ఉన్నాయి కాబట్టి నువ్వు మందిరం కట్టద్దు. మందిరానికి చాలా ప్రాధాన్యత ఉంటుందండి. అది దేవుడిల్లు, పరలోకానికి ప్రతిబింబం. మందిరం అంటే అంత ఈజీ కాదండి. అసలు మీరందరూ కూడా వచ్చిన వాళ్ళందరూ వెళ్ళిపోయేటప్పుడు అంటున్న మాటలు నా గుండెల్లో అలా ఉండిపోతాయండి. అమ్మా, ఇది పరలోకంలా ఉంది, పరలోకంలా ఉంది. ఇక్కడ చిన్న మందిరమే, కానీ ఇక్కడ దేవుడు ఉన్నాడు, దేవుడు నివాసం ఉంది. అసలు అలా చెప్పకుండా వెళ్ళిన వాళ్ళు నేను చూడలేదండి. అలా చెప్పకుండా ఉన్నవాడు అసలు నేను ఇంతవరకు చూడలేదు. మందిరం అన్నది దేవుని నివాసం అండి. హల్లెలూయా. దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. మరి దావీదు గారిని ఎందుకు కట్టద్దన్నాడు? ఎప్పుడన్నా మీకు అనుమానం వచ్చిందా? దావీదుని ఆ యొక్క ఇశ్రాయేలీయుల మీద రాజుగా చేస్తానని చెప్పినవాడు దేవుడే. సౌలు రాజును తీసివేసి నేను ఇంకొక వ్యక్తిని ఏర్పాటు చేసుకున్నాను, ఎన్నుకున్నాను అని చెప్పినవాడు దేవుడే. దావీదు నా హృదయానుసారుడు, నా చిత్తమంతటిని నెరవేర్చేవాడని చెప్పినవాడు దేవుడే. రాజుగా అభిషేకించినవాడు దేవుడే. సమూయేలు గారి ద్వారా కొమ్ముతో తైలము పంపించి 13 14 వయసులోనే తన ఇంటిలో గొర్రెలు కాచుకుంటున్నప్పుడు ఆ గొర్రెల దొడ్డులో నుంచి వేరు చేసి రాజ్యాభిషేకం ఇచ్చిన వాడు దేవుడే. మరి ఇప్పుడేమంటున్నాడు? నేను మందిరం కడతానయ్యా, నన్ను దీవించావయ్యా, ఆ గొర్రెల దొడ్డులో నుంచి నన్ను వేరు చేసావయ్యా, నీకు వందనాలయ్యా. నేనేమో మంచి దేవదారు మ్రాణులతో కట్టబడినటువంటి ఆ యొక్క నివాసంలో నేనుంటున్నాను, మందిరంలో. నువ్వైతే డేరాలో ఉండటం నాకు ఇష్టం లేదయ్యా, అందుకే నేను నీకు మందిరం కడతానయ్యా. ఆ ఆలోచన చాలా మంచిది. కానీ దేవుడు అన్నాడు, దావీదు నీ ఆలోచన మంచిదే, కానీ నువ్వొద్దు. నీ చేతిలో రక్తముతో తడిచిని. ఏ రక్తమో తెలుసండి? ఏ రక్తం ఎప్పుడన్నా ఆలోచించారా మీరు? రాజుగారు కట్టకూడదనేం లేదండి, కానీ దావీదు ఒక తప్పు చేశాడండి. దావీదు చేతులు ఎలాగా ఏ రక్తముతో తడిచినాయి అంటే నిరపరాధ రక్తము. దావీదు చేతులు నిరపరాధ రక్తముతో తడిచిపోయినాయి అండి. నిరపరాధి రక్తము ఎప్పుడు ఒలికించబడినది అంటే దావీదు ఒకే ఒక తప్పు చేశాడో, పాపం చేశాడో బత్షెబతో ఎప్పుడైతే పాపం చేశాడో తన గర్భవతి అయిందని తెలుసుకున్నాడు. తన భర్త బత్షెబ భర్త ఊరియా యుద్ధంలో ఉన్నాడని తెలిసి యోవాబుకి సందేశం పంపుతాడు. ఊరియా వస్తాడు మధ్యలో తన భార్య దగ్గరికి. వచ్చి తన భార్య దగ్గరికి కూడా వెళ్ళడండి. బా, ఎంత అద్భుతమో! ఆ సందేశం చదివితే ఒళ్ళు గగురుపాటు వస్తుంది. రాజుగారు ఎందుకన్నాడో తెలుసా? అదొక తెలివితో అన్నాడు. ఈవిడ గర్భవతి అందని తెలిసిపోయింది ఆయనకి. పోన్లే, కరెక్ట్ టైంకి దావీదు ఊరియా వచ్చేసాడు, ఈ టైంలో తన భార్య దగ్గరికి వెళ్ళాడు అనుకో, ఆ తప్పు నా మీదకి రాకుండా ఉంటుంది. చేతులు కడిగేసుకోవచ్చు అనుకుని నువ్వు వెళ్ళు, నీ భార్య దగ్గరికి వెళ్ళు అంటే ఆ వసారాలో పడుకుంటే, ఆ మందిరంలోనే, ఆ రాజమందిరంలోనే, ఆ గడప కమ్మల దగ్గరే ఉండిపోతే దావీదు అంటాడు, బతిమిలాడతాడు, ఊరియా నువ్వు అలిసిపోయి వచ్చావు కదా, నువ్వు నీ ఇంటికి వెళ్ళు. ఊరియా ఇన్ని రోజులు నువ్వు సైన్యంలోనే ఉన్నావు కదా, నీ భార్య దగ్గరికి వెళ్ళు, నీ భార్య ఎదురు చూస్తుంది. అసలు రహస్యం వేరే, దావీదుకి తెలుసు. ఊరియా ఏమంటాడో తెలుసండి? రాజా, నా సైన్యం అంతా యుద్ధంలో ఉంటే, చావు బ్రతుకుల మధ్య ఉంటే నన్ను వెళ్ళి నా భార్య దగ్గర పడుకోమంటావా? నా భార్య దగ్గర గడపమంటావా? నాకు ఆ జీవితం వద్దయ్యా. ఒక డెడికేషన్ అండి, ఒక ప్రతిష్టత అమ్మ. దేవుడు సేవ, దేవుడు జీవితము, దేవుడితో సహవాసము అంటే ఒక ప్రతిష్టత. ఎన్ని సమస్యలు వచ్చినా, శోధనలు వచ్చినా ప్రాణాలకి తెగించేదే ప్రతిష్టత.
ఊరియా ప్రతిష్ఠత చేసుకున్నాడు. దావీదు కూడా చాలా మంచోడండి. చిన్న తప్పండి. దావీదు మంచోడే, చిన్న పొరపాటు, తొందరపాటులోనే అనేక తప్పులు జరిగిపోతూ ఉంటాయండి. ఆ తొందరపడ్డాడు, ఆ తప్పు ఎక్కడ తెలిసిపోద్దో తన భర్తకు. అందుకే బతిలాడు పంపుతున్నా అతను అంటాడు, రాజా ఈ సమయం నా భార్య దగ్గరికి వెళ్ళే సమయమా? నేను అక్కడికి వెళ్ళను, నా భార్య దగ్గరికి వెళ్ళను. నా సైన్యం అంతా, నా దేశం అంతా అల్లకల్లోలం అయిపోయి యుద్ధ ప్రాంగణంలో కొంతమంది ప్రాణాలు పోగొట్టుకుంటుంటే, ప్రాణాలకి తెగించి పోరాటం చేస్తుంటే, ఏంటండి నా యొక్క సైనికులందరూ కూడా మన ప్రజలందరూ ప్రాణాలకి తెగించి పోరాటం చేస్తుంటే, నేను వెళ్ళి నా భార్య దగ్గర సంతోషంగా నేను ఎలా గడపగలను? ఎలా ఉంటున్నావు నువ్వు ఇంట్లో? ఎలా ఉండగలుగుతున్నావు ఇంట్లో? నువ్వు రక్షణ పొందావు, నిన్ను దేవుడు రక్షించుకున్నాడు, వెలబెట్టి రక్షించుకున్నాడు. డబ్బు పెట్టి, వెండి పెట్టి, బంగారం పెట్టి నిన్ను కొనుక్కోలేదు. కానీ ఆయన రక్తము కాచి బళ్ళెముతో పొడిచినప్పుడు చివరి ఒక్క రక్తపు బొట్టు ఉంటే, ఆ రక్తపు బొట్టు మీద గొడ్డు కూడా ఎవరికి ఎగిలిపోయిందండి? శతాధిపతి. ఆ శతాధిపతి పేరేంటమ్మా? చెప్పాను కదా ఒక గురువారం. శతాధిపతి పేరు లాగినస్. అతని రోమా సైనికుడు, రోమా సామ్రాజ్య నేత, రోమా సామ్రాజ్యపు అధినేత, సైన్యాధికారి, శతాధిపతి. 100 మంది అధికారుల కింద 100 మంది సైనికులకి అధికారిగా ఉన్నాడు. అతను ఎప్పుడైతే పొడిచాడో, ఆ చివరి రక్తము అతని నేత్రం మీద పడిందంటండి. అతని నేత్రములు తెరవబడిని, అంధత్వం పోయింది, గురుడ్డితనం పోయింది. కాళ్ళ మీద పడి ఏడుస్తున్నాడు, ప్రవ్వా నువ్వు నిజంగా నీతిమంతుడివి. ఒక రోమా సైన్యాధిపతి సాక్ష్యం ఇస్తున్నాడు, ఇతడు నీతిమంతుడు. అలా కొనుక్కున్నాడండి నిన్ను నన్ను. మరి మన ప్రతిష్టత ఎక్కడ పెడుతున్నామమ్మా? మన ప్రతిష్టత ఏం చేస్తున్నాము? ఇంకా కావాలండి. ఈ రగిలింపు చాలదండి, ఈ ఉజ్జీవం చాలదండి, ఈ పరుగు చాలదండి, ఈ యొక్క ప్రేమ చాలదండి. ఇంకా తెగింపు కావాలి. ఎందుకంటే నువ్వు అంత్యకాల దినాల్లో ఉన్నావు. నువ్వు చల్లారిపోవటానికి వీల్లేదు, నువ్వు ఆగిపోవటానికి వీల్లేదు, నువ్వు వెనక్కి తిరగడానికి వీల్లేదు. నువ్వు సాగిపోతూనే ఉండాలి. సమస్యలు రావని చెప్పట్ల, ఎర్ర సముద్రం రాదని చెప్పట్ల, వెనకాల ఫరో తరమడని చెప్పట్ల. వాళ్ళు తరుగుతూనే ఉంటారు. నువ్వు పరుగు ఆగకూడదు, ప్రేమ చల్లారకూడదు. మన విశ్వాసం ఎలా ఉంటుంది? ఊరియా విశ్వాసం ఎలా ఉందో చూడండి. ఊరియా ఎంతో కాలానికి సైన్యంలో నుంచి వచ్చాడు, కానీ రాజమందిరంలో ఉండిపోయాడు, భార్య దగ్గరికి వెళ్ళలేదు. ఎంత ప్రతిష్టత, ఎంత రోషం! దేవుడి కొరకు, ఆ రాజ్యం కొరకు, రాజుగారి కొరకు ఊరియా ప్రతిష్ఠించుకున్నాడు. రాజుగారి కొరకు, దేవుడి కొరకు. దేవుని యుద్ధం చేయాలి. ఇప్పుడు నేను దేవుడికి కావాలి, నేను సుఖపడ్డానికి, సంతోషించడానికి సమయం కాదు ఇది. మనం ప్రతిష్ఠించుకోవాలండి. మనం ఎక్కడున్నా, ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రతిష్టత. ఆ మంట చల్లారకూడదండి, ఆ మంట ఆగకూడదండి. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుడు ఆ రగిలింపి, ఆ మంటే చూస్తున్నాడండి. యుద్ధ రంగంలో వెళ్ళలేదండి, మళ్ళీ తన భార్య దగ్గరికి వెళ్ళలేదు, అలాగే వెళ్ళిపోయాడండి. అలాగే మరి ఆ రాజభవనంలో నుంచే దావీదు దగ్గర కనిపించి అలాగే మళ్ళీ వెళ్ళిపోతున్నాడు అండి యుద్ధ రంగంలోకి. వెంటనే అర్థమైపోయింది దావీదుకి, ఇతను భార్య దగ్గరికి వెళ్ళడు. ఇతను తీర్మానం చేసుకున్నాడు, ఈ భార్య దగ్గరికి వెళ్ళడు. ఇప్పుడు నా తప్పు బయటపడిపోద్ది, నా పాపం బయటపడిపోద్ది. అందుకే ఒక పత్రం మీద రాసి ఇచ్చాడు యోవాబుకి, యోవాబు ఈ ఊరియాని యుద్ధం జరుగుతున్నప్పుడు మొదటి స్థానంలో పెట్టు, మొదటి లైన్లో, మొదటి వరుసలో పెట్టు. శత్రువులు బాణం వేసినప్పుడు ఆ బాణము ఊరియాకి తగలాలి, అప్పుడు ఊరియా చచ్చిపోవాలి. తెలిసి పొరపాటు అండి. మనం కూడా అనేక సార్లు తప్పులు చేస్తూనే ఉంటాం, అనేక సార్లు తప్పిపోతూనే ఉంటామండి. దేవుడు అన్నీ చూస్తూనే ఉంటాడు. కానీ ఈ రోజున దేవుడు ఏం అడుగుతున్నాడో తెలుసా? క్షమించమని అడుగు. ఎక్కడ తప్పిపోతున్నావో, ఎక్కడ తప్పు చేస్తున్నావో, ఎక్కడ పాపం చేస్తున్నావో, ఎక్కడ చిక్కుబడుతున్నావో. దావీదు అనుకున్నాడు ఊరియాకి తెలీదు నేను తప్పు చేసిన సంగతి అనుకున్నాడు. దేవుడు చూసేశాడు. ఊరియాకి తెలీదు పాపం. ఆ యొక్క ఉత్తరం అతనే పట్టుకెళ్తున్నాడు. అతడి మరణ వాంగ్మూలం అతని చేతులతోనే అతనే పట్టుకెళ్ళి యోవాబు సైన్యాధిపతికి ఇచ్చాడు. అయ్యా రాజా, యోవాబు రాజుగారు ఏదో పత్రం ఇచ్చారు, చదువుకో. పాపం అతను చంపేయమన్న పత్రమే ఆయనకే తెలియదు, పట్టుకెళ్ళి ఇచ్చాడండి. యోవాబు చూశాడు, ఒక కన్నేసి చూశాడు. ఆహా, రాజుగారు ఏదో ఉంది చెప్పాడు. ముందు వరుసలో నిలబెట్టాడు. భీకరంగా జరుగుతుంది యుద్ధం.
ఆ శత్రువులు వేసిన బాణాలకి రాజుగారు అనుకున్నట్టే ఊరియా చచ్చిపోయాడండి. ఊరియాకు తెలీదు పాపం, తన భార్య గర్భవతి ఉందని తెలీదు, తన రాజుగారే తన భార్యని మరి అలాగా మోసగించారని తెలీదు, చచ్చిపోయాడండి. కానీ దేవుడు చూశాడండి, దేవుడు శిక్షించాడండి. ఆ తప్పు ఇప్పటికే అతని మీద మోపబడే ఉందండి. ఎంత ఏడ్చాడో, ఎంత ఏడ్చాడో చూసారా, ఎంత ఏడ్చాడు, ఎంత కన్నీరు కార్చాడు. అందుకే దేవుడు అంటున్నాడు, నీ ఆలోచన కరెక్టే, కానీ నీ చేతులు నిరపరాధ రక్తముతో తడిచి ఉన్నాయి. అదండి ఆ రక్తం అండి, ఈ రక్తం. ఏ రక్తం అండి? నీ చేతులు. ఎంత గొప్ప దేవుడు అండి, ప్రేమమయుడు. ఆ మాట రాయలేదండి, ధ్యానిస్తే తప్పించి తెలియదండి ఇలాంటివి. అంటే తన బిడ్డ తప్పులు చెప్పడానికి కూడా దేవుడు ఇష్టపడట్లా. చూసారా, చెయ్యేసి కప్పేస్తున్నాడు. మోషే ఆ బండ సందుల్లో ఉన్నప్పుడు ఏముంటుందండి, మోషేతో అంటాడు, మోషే నువ్వు తొందరపడి నన్ను చూసేస్తావు, చూడొద్దు, తట్టుకోలేరు, ఏ మనిషి తట్టుకోలేరు, నా ప్రభావం ఎవరు చూడలేరు, నా మహిమ ఎవరు చూడలేరు, నువ్వు చూడొద్దు అంటే, ప్రవ్వా నా సేవా పరిచర్య అయిపోతుంది అంటున్నావు కదా, ఒక్కసారి నిన్ను నేను చూస్తాను ప్రవ్వా, నాకు చూపించు ప్రవ్వా అంటే బతిలాడుతాడు మోషే. అయితే మోషేతో దేవుడు అంటాడు, అయితే మోషే నువ్వు వెళ్ళి ఆ బండ సందుల్లో ఉండు, నువ్వు ఆ బండ సందుల్లో దాక్కో, అప్పుడు నేను నా వెనక భాగం మాత్రమే, వెనక పార్శ్వం మాత్రమే నువ్వు చూస్తావు అని అంటాడు. ఆ బండ సందుల్లో వెళ్ళి మోషే దాక్కుంటే దేవుడు అనుకుంటాడు మళ్ళీ, మోషే తొందరపడి ఎక్కడన్నా నన్ను చూసేస్తాడేమో, చూస్తే చనిపోతాడు. ఆ విశ్వరూపాన్ని ఎవరు చూడలేరు కాబట్టి మోషే అడిగాడు కాబట్టి విశ్వరూపంతోనే వచ్చాడు, చూపించాడు. ముందు చూడలేదండి, ఎదుటి భాగము చూడలేదు. ఆ పక్క నుంచి ఆయన వెళ్ళిపోతుంటే వెనక భాగం చూశాడండి. ఆ వెనక భాగం కూడా ఎలా చూశాడో తెలుసండి, ఆయన అలా వెళ్ళిపోతూ మోషేని ఆ అరచేత్తో దాచేశాడండి. ఎక్కడ చూస్తాడో, ఎక్కడ తప్పిపోతాడో, ఎక్కడ తన విశ్వరూపాన్ని చూసి ఆ మహిమను చూసి తట్టుకోలేక ఎక్కడ చచ్చిపోతాడో, ఎక్కడ చనిపోతాడో మోషే, ఎక్కడ తొందరపడిపోతాడో, ఎక్కడ తప్పు చేస్తాడో, ఎక్కడ నష్టపోతాడో అని ఆయన అరచేతుల్లో బండ సందుల్లో ఆయన దాచి ఉంచాడంటండి. అదండి మన యేసయ్య ప్రేమ, అదండి ఆయన మన యేసయ్య ప్రేమ. అందుకే ఈ రోజున మనం కప్పబడుతున్నామండి, ఆయన రక్తంతో కడగబడుతున్నామండి, ఆయన ప్రేమలో కొలవబడుతున్నామండి, ఆయన శాశ్వతమైనటువంటి ప్రేమతో నింపబడుతున్నామండి. దేవునికి స్తోత్రం. ఈ రోజున దేవుడి మందిరంలో మనం ఉన్నామంటే మన విశ్వాసము, మన భక్తి, మన యొక్క ప్రార్థన జీవితం ఇవి కాదండి ఈ రోజున మనల్ని ఇక్కడ నిలబెట్టుచున్నవి, అవి కానే కాదండి. మనం ఆయన త్రాసు మీద వ్రాలినటువంటి ధూళి లాంటి వాళ్ళమే, దుమ్ము లాంటి వారమే, ఆయన చేద నుంచి జారిపడేటువంటి నీటి బిందువుల లాంటి బ్రతుకులండి మనవి. ఆ నీటి బిందువు పడితే ఆ సముద్రంలో కొలనులో పడితే ఆ బిందువు ఎక్కడుందని వెతికినా కనబడదండి. అవండి మన బ్రతుకులు, అవండి మన బ్రతుకులు. ఎగిరెగిరి పడిపోతుంటాం, అదండి మన బ్రతుకు. ఆ నీటి బుడగ లాంటిదండి మన బ్రతుకు, అది పేలితే అది ఎక్కడుందో తెలీదు. క్షణమాత్రము, క్షణభంగురమైనటువంటి ఈ బ్రతుకు కొరకు ఎంత ప్రయాస, ఎంత ఆశ, ఎంత దురాశ, ఎంత పరుగు, ఎన్ని నష్టపోతున్నామో మన జీవితంలో. ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి, ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. మనం ఎక్కడ ఉంటున్నాం, మన ఆత్మీయ జీవితం ఎక్కడ ఉంటుంది, మన విశ్వాస పరిధి, మన ప్రయాణంలో మన విశ్వాస పరిధి ఎక్కడ ఉంటుంది, పరిమాణం ఎలా ఉంది, ఎంతుందా? మన విశ్వాస ఎంతుందా? కొండంత ఉందా? ఎంతుందమ్మా? ఇంతుందా, అంతుందా, లేకపోతే కొండంత విశ్వాసం కలిగి ఉన్నా మనం? దేవుడు అన్నాడు, ఆవగింజంత విశ్వాసం ఉంటే చాలు. అంటే ఆవగింజంత విశ్వాసం కూడా మనకు లేదు. అది దాని ఆన్సర్. మనమేమనుకుంటాం, ఓ నేను ప్రార్థన చేసి కొండ వెళ్ళిపోయి ఆ సముద్రంలో పడిపోద్ది. దేవుడు చెప్పాడు కదా, కొండంత విశ్వాసం కాదండి, ఆవగింజంత విశ్వాసం. ఆ కొండని పెకిలించటానికి ఆవగింజ చాలన్నాడు, అది కూడా లేకుండా పోతుంది. అందుకే పేతురు ఆ దోణిలో నుంచి జారి పడిపోయాడు, ఆ నీళ్ళల్లో పడిపోయాడు. ఆ పేతురు ఆ దోణిలో నుంచి వచ్చేసాడు. యేసయ్యను చూశాడు, నీవే అయితే నేను కూడా నడుస్తాను నీళ్ళ మీద. బాగుంది, అంతవరకు సాహసం బాగుంది, దేవుడి కొరకు కార్యాలు చేయాలన్నటువంటివి చాలా బాగుంది. కానీ పడిపోతామే ఈరోజు, పడిపోవటమే. యేసుప్రభుని చూసి ఆ నీళ్ళ మీద నడిచినంతసేపు బాగానే నడిచేశాడండి. ఎప్పుడైతే లోకం చూశాడో, ఎప్పుడైతే అలలు చూశాడో, అయ్యో చెల్లిస్తున్నటువంటి ఈ నీటి మీద
నీ నడవటం ఏంటి? నేను మనిషిని కదా, అయ్యో. ఎప్పుడైతే కిందకి చూశాడో అయిపోయింది, మునిగిపోయాడు. దేవుడు ఏమన్నాడు? అల్ప విశ్వాసి, ఎలా సందేహించితివి? ఎందుకు నువ్వు సందేహిస్తున్నావు? చేయి చాపి పైకి పట్టుకుని లేపాడండి. ఒకరోజు దోణి మునిగిపోతుందండి. గాలి తుఫాన్ల చేత ఆ దోణి కొట్టబడుతుంది. ఈ రోజు మన జీవితం అలాగే ఉంది. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. కానీ అక్కడ నువ్వు ఎక్కడున్నావో చూసుకో. నీ విశ్వాసం ఎక్కడుందో చూసుకో. నీ విశ్వాసం పరిధి ఎక్కడుందో, నీ పరిమాణం ఎంత ఉందో. ఈ రోజున దేవుడి సన్నిధిలో మనల్ని మనం పరీక్ష చేసుకుని బయటికి వెళ్దామండి. ఆ దోణి చుట్టూతా తుఫానే. సముద్రము అలలతో కొట్టబడుతుంది. సముద్రము అలల చేత నావ కొట్టబడుతుంది. ఈ రోజు నీ జీవితం అలాగే ఉంది. కొట్టబడుతున్నావు. కానీ ఎలా ఉంది విశ్వాసం? ఎలా ఉంది విశ్వాసం అంటే, అయ్యా మేము చచ్చిపోతున్నావు, నీకు దిగులు లేదా? మేము మునిగిపోతున్నావు, నీకు దిగులు లేదా? ప్రశ్నించడం తప్ప మనం ప్రార్థించలేకపోతున్నాం. ప్రశ్నించే అనుభవం తప్ప ప్రార్థించే అనుభవం లేదు మనకి. ప్రశ్నలు. ఎందుకు నాకు ఈ జీవితం? ఎందుకు నాకు ఈ జీవితం? ఎప్పుడు వదిలిపోద్ది బాధ? అక్కడే అమరమున తల దాల్చుకుని పడుకున్నాడు. తల వాల్చుకుని వాళ్ళు రేపంటున్నారు, అయ్యా నీకు చింత లేదా? నీకు బాధ లేదా? నీకు వేదన లేదా? మేము ఇంత ప్రయాస పడుతున్నామే. నీ ప్రయాస ఎవరికి కావాలి? నీ ప్రశ్నించే స్వభావం కాదు, ప్రార్థించే స్వభావం కావాలి. దేవుడు అది కోరుకుంటున్నాడు. హల్లెలూయా. నువ్వు ప్రశ్నించే దానివిగా ఉండద్దు, ప్రార్థించే దానివిగా ఉండు. నీ ప్రయాస అప్పుడు దేవుడు చూస్తాడు. ప్రార్థన చేయట్లేదు, అందుకే నీ ప్రయాసగానే ఉండిపోతుంది. యేసయ్య లేచి అన్నాడు, ఆకాశాన్ని గద్దించాడు, గాలిని గద్దించాడు, సముద్రాన్ని గద్దించాడు, అది మిక్కిలి నిమ్మళమాయను. దేవుడికి స్తోత్రం. మిక్కిలి నిమ్మళమైపోయింది. అప్పుడు ఏమన్నాడు? అల్ప విశ్వాసి, ఎలా సందేహించితివి? మీరెందుకు ఇంకెంత కాలం ఇలా ఉంటారు? ఆయన రూపాంతర అనుభవం పొంది, ఆ రూపాంతర అనుభవంలో తండ్రి మాట్లాడడం పేతురు, యోహాను, యాకోబులు చూశారు. ఆయన వస్త్రం మారడం ఆ శిష్యులు ముగ్గురు చూశారు. ఆయన రూపం మారడం, సూర్యుడి కన్నా ఎక్కువ తేజస్సుతో ఆ మహిమతో మారడం ఆ శిష్యులందరూ చూసేశారు. వాళ్ళందరూ సాగిలపడ్డారు, భయపడుతున్నారు. దేవుడి పాదాల దగ్గర సాగిలపడి నమస్కరిస్తున్నారు. అయ్యా నీకు ఒక గుడారం, ఎవరు ఏలియాకు ఒక గుడారం, మోషేకు ఒక గుడారం కట్టేద్దామయ్యా, కట్టేసుకొని ఇక్కడే ఉండిపోదామయ్యా. ఆయన అక్కడ ఉండటానికి రాలేదండి, ఆ గుడారాల్లో ఉండటానికి రాలేదు. నువ్వు పిలిస్తే నీ హృదయం అనే గుడారంలోనికి వస్తామని పిలువు నీ హృదయంలోకి వచ్చి ఉంటాడు. నువ్వు పిలవట్లేదా? ఒకవేళ పిలుస్తున్నావేమో దానిలో అవిశ్వాసం ఉందేమో, చాలట్లేదేమో. ఈరోజు దేవుడు ఏడుస్తున్నారు, ఈరోజు దేవుడు అడుగుతున్నారు, ఈరోజు దేవుడు బతిమలాడుతున్నాడు. నీ ప్రార్థన సరిపోవటం లేదేమో, నీ సనుగులు గొణుగులు వినిపిస్తున్నాయేమో, నీ విసుగు వినిపిస్తుందేమో, నువ్వు అలిసిపోవటం వినిపిస్తుంది, నీ ప్రయాస వినిపిస్తుంది, నీ జీవితంలో అనేకమైన భారాలు మాత్రమే కనిపిస్తున్నాయి, కానీ ప్రార్థన భారం లేదు. ప్రార్థన. ఎన్ని గంటలు దేవుడితో గడుపుతున్నావు? ఎంత సమయం దేవుడితో గడుపుతున్నావు? ఎలా ఉంది మన ఆత్మీయ జీవితం? ఆనాడు శిష్యులను చూసి బాధపడిన దేవుడే ఈ రోజున కూడా మరలా బాధపడుతున్నాడు. ఆయన బాధ పెట్టద్దు. మన జీవితాన్ని మార్చుకుందాం. గత శుక్రవారం దేవుడు ఎంత స్పష్టంగా నాతో మాట్లాడాడో నాకు తెలుసండి. ఎంత స్పష్టంగా, పేతురు 1 గంట నువ్వు ప్రార్థన చేసి నువ్వు తప్పు చేయవు కదా. చేయలేదు కాబట్టి తప్పు చేశాడు. అందుకే దూరంగా వెంబడిస్తున్నాడు. అతని మీద ఒక నేరం మాపబడి ఉన్నది. హత్యా నేరం అనేటువంటి నేరము మోపబడింది. మల్కు చెవి తెగ నరికాడు. అందుకే యేసయ్యకి దగ్గరగా ఉండి వెంబడించలేకపోతున్నాడు. ఒక నేరం ఉంది, ఒక తప్పు ఉంది, అందుకే దూరం అయిపోతున్నాడు. దేవుడి సన్నిధికి దూరంగా ఉన్నాడు. వెనక నుంచి వెంబడిస్తున్నాడు. 1, 2, 3 సార్లు అబద్ధమాడాడు. ఈ రోజున విశ్వాస జీవితంలో దేవుడి నుంచి దూరంగా కదిలిపోతున్నావా? నీ విశ్వాసం కదిలిపోతుందేమో ఒకసారి చెక్ చేసుకో. నీ విశ్వాసం ఎలా ఉంది? నీ సరిపోతుందా? దూరంగా ఉన్నావా? దేవుడికి దగ్గరగా ఉన్నావా? వెంబడిస్తున్నావు, ఓకే. ప్రార్థిస్తున్నావు, ఓకే. బలిపీఠం ఉంది, ఓకే. కట్టెలు ఉన్నాయి, మంచిదే. కట్టెలు వాక్యం, బలి ద్రవ్యం ఉంది, ఓకే, మంచిదే. ప్రార్థన. ప్రభువా నేను ప్రార్థన చేస్తున్నాను, వాక్యం చదువుతున్నాను, దేవుడి సన్నిధిలో అనుభవిస్తున్నాను, దేవుడి సన్నిధికి వెళ్తున్నాను, వస్తున్నా. ఏదయ్యా బలిపశువు? ఏదయ్యా? ఆ బలిపశువు చచ్చిందా? తునకలుగా చేయబడిందా? చచ్చున్నావా? చావట్ల. కొమ్ములు ఉన్నాయి, ఆ కొమ్ములతో బలిపీఠం కదిపేస్తుంది.
ఆ కొమ్ములతో బలిపీఠం పడగొట్టేస్తుంది. చావాలి, చావాలి. ఈ లోకంలో ఆశలు, ఈ లోకంలో కోరికలు, ఈ లోకం జీవితం చావాలి. ఎంత చెప్పాడోనండి, ఎంత చెప్తున్నాడో. ఆ రోజు చెప్పాడు, ఈ రోజు కూడా చెప్తున్నాడు. ఆ రోజు 3.5 సంవత్సరాలు చెప్పాడండి. 3.5 సంవత్సరాలు ఇశ్రాయేలీయులకి. అయ్యో ఇశ్రాయేలీయులారా, మీరు చెదిరిపోతున్నారు, మీరు మీ విశ్వాసంలోంచి పడిపోయారు. ఇదిగో ఆ యొక్క శిష్యులందరూ అంటున్నారు, అయ్యా ఈ దేవాలయం చూడయ్యా ఎంత బాగుందో, అయ్యా ఈ దేవాలయం చూడయ్యా ఎంత శృంగారం అనే దేవాలయం. మన సొలొమోను రాజు గారు ఇన్ని సంవత్సరాలు 7 సంవత్సరాలు కష్టపడి కట్టాడయ్యా, ఎటు చూసినా బంగారమే. చూడయ్యా చూడయ్యా చూడయ్యా. సొలొమోను రాజు గారు కట్టిన మందిరం పడగొట్టేశారండి. తర్వాత జెరుబ్బబేలు నాయకత్వంలో, ఎజ్రా నెహెమ్యాల నాయకత్వంలో వారి మరలా ఇశ్రాయేలీయులు కట్టారు. రాజైన హేరోదు దానికి చాలా చాలా మరమ్మతులు చేశాడు. అదే 2వ దేవాలయం. ఇప్పుడు కట్టేది 3వ దేవాలయం. ఇంకోసారి వివరంగా మళ్ళీ చెప్తాను, ఇంకోసారి, ఇప్పుడు వద్దు. ఆ దేవాలయం చూసి మురిసిపోతున్నారు వాళ్ళు. ఎంత అందంగా ఉందయ్యా. దేవుడు ఏడుస్తున్నాడు అండి. అయ్యో మీరు ఈ దేవాలయం చూసి సంతోషిస్తున్నారు. ఈ దేవాలయంలో ఒకానొక రోజు రాబోతుంది, దుర్గతికి జరగబోతుంది, భయంకరమైన ఉగ్రత కుమ్మరించబడబోతుంది, రాయి మీద రాయి నిలబడనే రోజు వస్తుంది. అది అయిపోయిందండి, అది అయిపోయింది. 2000 సంవత్సరాలు ఇప్పుడు గడిచిపోయి చాలా సంవత్సరాలు అయిపోయింది. యేసయ్య చనిపోయిన తర్వాత ఆ వాక్యం అంతా అందరికీ తెలుసు. ఆ శిష్యులకు చెప్తున్నాడు, అయ్యో మందిరం చూసి మీరు సంతోషిస్తున్నారు, ఒకానొక రోజు రాబోతుంది, ఆ రోజున గొప్ప దుర్గతి ఈ మందిరానికి కలగబోతుంది. మందిరం చూసి, ఈ అలంకరణ చూసి, ఆ పై రూపాన్ని చూసి మీరు సంతోషిస్తున్నారు. కానీ ఒకానొక రోజు వస్తుంది, ఆ రోజు ఏమవుతుంది? మందిరం పడగొట్టబడుతుంది, మహాభయంకరమైన దుర్గతి కలగబోతుంది. ప్రవచించాడండి యేసయ్య. అది ఎప్పుడు జరుగుద్దయ్యా? యుగ సమాప్తి యందు. అది ఎప్పుడు జరుగుద్దయ్యా? రాకడ సమయంలో, యుగ సమాప్తికి సూచనలు. 24వ అధ్యాయంలో మీరు కావాలంటే వెళ్ళి చదువుకోండి. అంత్యకాల దినాల్లో జరుగుతాయి అయ్యా. రానే వచ్చిందండి ఆ రోజు, రానే వచ్చింది ఆ రోజు. ఈరోజు చూద్దాం లూకా సువార్త 41, లూకా సువార్త 19వ అధ్యాయము, క్షమించండి, లూకా సువార్త 19వ అధ్యాయము 41వ వచనం. ఆయన పట్టణమును సమీపించినప్పుడు దానిని చూసి దాని విషయమై ఏడ్చి, నీవును ఈ నీ దినమందైనను, 2 ఉంటాయి చూడండి, ఈ నీ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులను తెలిసి కొన్ని ఎడల నీకెంతో మేలు, గాని ఇప్పుడవి నీ కన్నులకు మరుగు చేయబడి ఉన్నవి. ప్రభువు నిన్ను దర్శించిన కాలము నీవు ఎరగకుంటివి కనుక నీ శత్రువులు నీ చుట్టూ గట్టు కట్టి ముట్టడి వేసి అన్ని ప్రక్కలను నిన్ను అరికట్టి నీలోనున్న నీ పిల్లలతో కూడా నిన్ను నేల కలిపి నీలో రాతి మీద రాయి నిలిచియుండని దినములు వచ్చుచున్నవి. ఎంత భయంకరమైన దుర్గతి, ఎంత భయంకరమైన ఉగ్రత. ఎప్పుడు జరిగిందండి? జరిగింది. యేసయ్య బ్రతికున్నప్పుడు చెప్పాడు. ఎప్పుడు? గాడిద మీద ఊరేగుతూ వస్తున్నప్పుడు, జై జయ ధ్వానాలతో యెరూషలేములోనికి వచ్చినప్పుడు వాళ్ళందరూ ఆ శృంగారం అనే దేవాలయం చూసి, ఆ అందమైనటువంటి భవనాన్ని చూసి, మందిరాన్ని చూసి సంతోషిస్తున్నప్పుడు దేవుడు సెలవిచ్చినటువంటి మాట ఏంటో తెలుసా? ఈ యొక్క మందిరం చూసి ఏడుస్తున్నాడు. మీరు ఈ మందిరాన్ని చూస్తున్నారు, తర్వాత జరగబోయే ఆ ఉగ్రతను నేను చూస్తున్నాను. రానున్న రోజుల్లో అలా ఉంది. భయంకరమైనటువంటి దినాలు రాబోతున్నాయి. జరిగేటువంటి ప్రళయం గురించి చెప్పాడండి. కరెక్ట్గా యేసయ్య చనిపోయిన 40 సంవత్సరాలకండి. యేసయ్య చనిపోయిన తీర్పు అంత తొందరగా రాదు, శిక్ష అంత తొందరగా రాదు, టైం ఇస్తాడు. ఎప్పుడు కూడా నేను వాక్యంలో నేను చూస్తుంటానండి చాలాసార్లు, 40 సంవత్సరాలు 40 సంవత్సరాలు 40 సంవత్సరాలు. ప్రతి విశ్వాసి రక్షించబడడానికి అంత టైం ఇస్తున్నాడండి దేవుడు. ఈ రోజున మనకి ఇన్ని సంవత్సరాల ఆయుష్ ఎందుకు ఇచ్చాడంటే దిద్దబడతాం, సరిదిద్దబడతాం, దిద్దుబాటు కొరకు. యేసయ్య చనిపోయిన తర్వాత 40 సంవత్సరాలకి రానే వచ్చేసాడండి రోమా చక్రవర్తి టైటస్. 70వ సంవత్సరం, క్రీస్తు శకం 70వ సంవత్సరం, రోమా చక్రవర్తి ఈ యొక్క యూదులందరినీ స్వాధీనపరచుకోవటానికి, సామ్రాజ్యాన్ని స్వాధీనపరచుకోవటానికి టైటస్ అనేటువంటి రోమా చక్రవర్తి వచ్చి భయంకరమైనటువంటి ప్రళయం సృష్టించాడండి. ఇశ్రాయేలీలందరూ ఆ వధ, ఒక రోజు చదివాం కదా, ఒకసారి చెప్పాం, ఆ వధకి ఆ యొక్క వీధులన్నీ రక్తపు టేరులై ప్రవహించినాయి అంటండి. లక్షల మంది చనిపోయారు.
ఆ వీధులన్నీ రక్తంతో తడిచిపోయింది. గర్భిణీ స్త్రీల గర్భాలు కోసి ఆ పిండాల్ని లాగి ఎగరేసి కత్తితో 2 ముక్కలు చేశారు. వారి బిడ్డలు కన్యకలను చెరపట్టి వాళ్ళ జీవితాలు చెరిపి, వాళ్ళకి తండ్రి ఎవరో తెలియదు పుట్టిన బిడ్డకి. భయంకరమైన రోజు. స్త్రీ పురుష భేదం లేదు, అందరినీ చంపేశారు. మిగిలిన వాళ్ళ ప్రాణాలు అరచేత్తో పట్టుకుని దేశమంతా చెదిరిపోయారండి. దేశమంతా చెదిరిపోయారు. ఎప్పుడు చెప్పాడు ఇది? ఎప్పుడు చెప్పాడమ్మా? యేసయ్య బ్రతికున్నప్పుడు చెప్పాడు. ఓకే, యేసయ్య బ్రతికున్నప్పుడు చెప్పాడు. చెదిరిపోయింది. దేశం అనేది లేదండి. ఎన్ని సంవత్సరాలు వాళ్ళు అలా చెదరగొట్టబడ్డారో తెలుసండి? 1878 సంవత్సరాలు అయిందండి మరలా వాళ్ళు సమకూర్చబడడానికి. మీరు ఇది రాసి పెట్టుకోండి అమ్మా, చాలా ఇంపార్టెంట్. 1878 సంవత్సరాలు పట్టిందండి యెరూషలేం మరలా సమకూర్చబడడానికి. మరలా యెరూషలేము కట్టబడడానికి 1878 సంవత్సరాలు పట్టింది. క్రీస్తు శకము 1948 సంవత్సరంలో మే 14 తారీఖున యెరూషలేము ఆవిర్భవించిందండి. దేవుడికి స్తోత్రం. అంటే మరలా యెరూషలేము సమకూర్చబడడానికి ఈ చెరకి మధ్యలో ఎంత సంవత్సరాలండి? 1870 సంవత్సరాలు. ఎవరెక్కడున్నారో తెలీదు. ఆ పుట్టినటువంటి పిల్లలకి తండ్రి ఎవడో తెలీదు. వాళ్ళ అమ్మ ఎక్కడుందో, వాళ్ళ నాన్న ఎక్కడుందో, అసలు బతికున్నారో చచ్చిపోయారో కూడా తెలియదు. భయంకరమైన తీర్పు అండి. ఆ తీర్పు అంతా ఎందుకు వచ్చింది చెప్పండి అమ్మా, ఎవరైనా? అసలు అంత భయంకరమైన ప్రళయానికి దేవుడు ఎందుకు అప్పగించాడు? అదే నడి రోడ్డులో యేసేని ఈడ్చుకుంటా వెళ్ళారండి. కొరడాలతో కొట్టుకుంటా వెళ్ళారండి. మేము గెలిచామనుకున్నారండి. ఆ రోజు మేము గెలిచాం. దేవుడు చూపించాడు తన ఉగ్రతని. ఆ రోజున మనం రానున్న రోజులు మనం ధ్యానించబోతున్నాం. ఆ రోజున పిలాతు దగ్గర అధికార మందిరంలోనికి తీసుకుని వచ్చినప్పుడు పిలాతు భార్య అంటది, అయ్యా ఆయన నీతిమంతుడు, ఆయన జోలికి వెళ్ళొద్దు. మనం చాలా శిక్షించబడతాం. ఆయన నీతిమంతుడు జోలికి వెళ్తే ఆ ఉగ్రత మనం తప్పించుకోలేము. ఆమె ఒక కళ కనింది. ఆ కళ ఈ కళేనండి. ఆ కళ ఇదే, ఈ భావమే వణికిపోతూ వచ్చింది రాజుగారి దగ్గరికి. రాజుగారు కూడా తప్పించాలని చాలా చూశాడు, ఒప్పుకోలేదు. ఎవరు? యూదులే, సొంత ప్రజలే, ఇశ్రాయేలీలే. వాళ్ళు ఏమన్నారు చెప్పండి అమ్మా? ఈ రక్తము మా మీదనో మా పిల్లల మీదనో ఉండును గాక అని పలికారు. పలికిందే జరిగింది. అదేనండి ఆ రక్తము, నిరపరాధ రక్తము. దేవుని క్షమాపణ అడుగుదామండి. నిరపరాధ రక్తము. ఎవరినన్నా గాయపరుస్తున్నావేమో, అన్యాయమైన తీర్పులు తీరుస్తున్నావేమో, తొందరబడి మాటలు అంటున్నావేమో, అన్యాయపు తీర్పు తీరుస్తున్నావేమో, ఎక్కడైనా నిరపరాధిని మనం దూషిస్తున్నామేమో, శిక్షకి దొరికిపోతాం. జాగ్రత్త. ఎక్కడ తొందరబడి మాటలు మాట్లాడద్దు. నిరపరాధ రక్తాన్ని అక్కడ ఒలికించాడు దావీదు, మూల్యం చెల్లించాడు. తనకు పుట్టిన బిడ్డ చచ్చిపోయాడు. అదే బత్షెబకి పుట్టినటువంటి మొదటి బిడ్డ చనిపోతాడు. ఏడుస్తాడు ప్రలాపించి. అక్కడ నుంచి దావీదు చనిపోయేంత వరకు మనశ్శాంతి లేదండి దావీదు జీవితంలో. లేదు. రాజ్యం ఉండొచ్చు, సింహాసనం ఉండొచ్చు, హోదా ఉండొచ్చు, అధికారం ఉండొచ్చు, కానీ మనశ్శాంతి లేదండి. సొంత తన కొడుకులే దావీదుని తరిమారు. సొంత తన కొడుకులే దావీదుని అరణ్యంలోకి తరిమేశారు. నిరపరాధ రక్తము. జాగ్రత్త అండి. తొందరపడి మాటలు అనొద్దు, తొందరపడి తీర్మానాలు చేయొద్దు, తొందరపడి ఏమీ అనొద్దు. నిరపరాధ రక్తం అక్కడ ఒలికించాడు. దావీదు బ్రతికినంత కాలం మనశ్శాంతి లేకుండానే జీవించాడండి. యేసయ్య నిరపరాధి, ఆయన నీతిమంతుడనే సాక్ష్యం ఇచ్చింది ఆమె. అయినా కానీ ఆయన రక్తం ఒలికించారు. ఉగ్రత తప్పలేదండి. ఉగ్రత తప్పలేదు. మూల్యం చెల్లించారండి. మూల్యం చెల్లించాడు. యూదులందరూ కూడా చెరపట్టబడి ఉన్నారు. భయంకరమైన ఉగ్రత. చెట్టుకొకరు పుట్టుకొకరు పోయారు. అనేక లక్షల మంది, కొన్ని లక్షలు, 14 లక్షలో 17 లక్షలో నేను చదివినప్పుడు అన్ని లక్షల మంది చంపగా మిగిలిన వాళ్ళు పారిపోయారు.
వాళ్ళందరూ సమకూర్చబడడానికి ఎంత సమయం అయిందండి? 18,070 సంవత్సరాలైంది. 1948 సంవత్సరం మే 14 తారీఖున మరలా యెరూషలేము అయినను ఇప్పటికీ కూడా యూదులు అక్కడక్కడ చెదిరే ఉన్నారు. వాళ్ళందరూ ఐక్యమవుతారండి ఆనాడు. మనష్షే గోత్రికులు, బెన్యామీను గోత్రికులు ఇంకా గుంటూరులో, విజయవాడలో ఉన్నారండి, హైదరాబాద్లో ఉన్నారండి. వీళ్ళందరూ వెళ్ళిపోతారు. ఇంకా పూర్తిగా సమకూర్చబడలేదు. తెలుస్తుందమ్మా, పాపానికి శిక్ష ఎంత దారుణంగా ఉంటుందో తెలుస్తుందా? మనం చేసినటువంటి పాపాలకి తీర్పు ఎంత భయంకరంగా ఉంటుందో అర్థమైందా? అన్ని వేల సంవత్సరాలు పట్టింది వాళ్ళు మరలా సమకూర్చబడటానికి. అయినప్పటికీ ఇంకా శేషం మిగిలే ఉంది. ఈ రోజున మనం ఏదైనా తప్పులో పాపములో పట్టబడితే దాని మూల్యము ఎంత భయంకరంగా ఉంటుందో ఈ రోజున మరొక్కసారి యేసయ్య హెచ్చరిస్తున్నాడు. ఆ రోజున శిష్యుల్ని హెచ్చరించాడు, ఆ రోజున యూదుల్ని హెచ్చరించాడు. 3.5 సంవత్సరాలు ప్రకటించాడు. 33.5 సంవత్సరాలు అదే వీధి గుండా తిరిగాడు, వీధుల గుండా. ఎవ్వరు వినలేదు. జరగబోయే దుర్గతిని చూసి కన్నీరు మున్నీర ఏడుస్తున్నాడు. వాక్యం ఉందండి, ఆయన ఏడుస్తున్నాడు. అయ్యో ఇలా జరగబోతుంది. కొరడాలతో కొట్టినప్పుడు ఏడవలేదు, సిలువ మోసినప్పుడు ఏడవలేదు, సిలువలో మరణించినప్పుడు ఏడవలేదు. కానీ వీళ్ళు ఊరేగిస్తున్నప్పుడు, అమ్మా గాడిద మీదకి ఎక్కించి ఊరేగిస్తున్నప్పుడు, ఆ ఊరేగింపులు, ఆ ఆరాధనలు, ఆ యొక్క గాన ప్రతిగానములు దేవుడి గుండెల్లోకి వెళ్ళలా. దేవుడి గుండెల్లోకి వెళ్ళలా. ఆయన గుండె గాయపరచబడింది. ఆ సమయం దగ్గరైపోయింది. ఆ సమయం దగ్గర ఎప్పుడైతే ఈయన పట్టబడతాడో అయిపోయి చరిత్ర వాళ్ళది. ఇంక వాళ్ళు ఎవరి మాట వినరు. అంటే తీర్పుకి దగ్గరకు వచ్చేసారు. అందుకే ఏడుస్తున్నాడండి, అందుకే ఏడుస్తున్నాడు. కొరడలతో కొట్టినప్పుడు ఏడవలేదు, ఏడవబడినప్పుడు ఏడవలేదు, సిలువలో మరణించేటప్పుడు మేకులు కొట్టేటప్పుడు ఏడవలేదు. కానీ ఇక్కడ మాత్రము యెరూషలేమును చూసి ఏడుస్తున్నాడు అండి. మందిరం అంటే అంత ఇష్టమండి దేవుడికి. మరి నువ్వెంత ప్రేమిస్తున్నావమ్మా మందిరాన్ని? మందిరం కొరకు మనం ఎంత నష్టపోయినా పర్లేదు, కష్టపడినా పర్లేదు, ఇది మాత్రం మనసులో పెట్టుకోండి. ఆయన మందిరాన్నే అంత ప్రేమించి ఏడ్చాడంటే నిన్నెంత ప్రేమించాడంటే తెలుసా? నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టే అంత ప్రేమించాడు. ఆయన ప్రేమ అంత భారమైంది, అంత బరువైంది, అంత విలువైంది. మందిరాన్నే దేవుడు అంత ప్రేమిస్తే నిన్ను నన్ను అంత మందిరం కన్నా ఎక్కువగా నిన్ను ప్రేమించాడు. మన కొరకు ప్రాణాన్ని సమర్పించాడు. మనం ఏం సమర్పిస్తున్నాం దేవుడికి? ఏం సమర్పించగలుగుతున్నాం దేవుడికి? ఎంతవరకు మనం ఎంతవరకు ఓర్చుకున్నాం, ఎంతవరకు నమ్మకంగా ఉన్నాం, ఎంతవరకు అయిపోయింది. ఇదంతా దేవుడు ఎందుకు చెప్తున్నాడు? ఇది అయిపోయింది కదా, ఈ చరిత్ర అయిపోయింది కదా. యేసుప్రభు 3.5 సంవత్సరాల సువార్త అయిపోయింది, ఈ ఉగ్రత అయిపోయింది. ఇది 1878 సంవత్సరాల క్రితం వాళ్ళందరూ కూడా ఇలాగ నశించిపోయి నాశనం అయిపోయారు, తుడిచివేయబడింది. ఆ వీధులన్నీ రక్తపు ఏరులైపోయినాయి, మరలా కట్టబడింది. కానీ మరలా ఎందుకు చెప్తున్నాడు? జాగ్రత్త, జాగ్రత్త సుమ. నిరపరాధిగా ఎవరన్నా ఉన్నప్పుడు నువ్వు నిందించొద్దు, దూషించొద్దు, గాయపరచొద్దు, హాని చేయొద్దు. తీర్పు అలాగే ఉంటుంది, శిక్షలు అలా ఉంటాయి. దేవుడి మాట వినండి, దేవుడి మాట వినండి. ఇంకా రక్షణ పొందనటువంటి వాళ్ళు అనేక మంది ఉన్నారు. వారి కొరకు ప్రార్థన చేయండి. ప్రార్థన వాళ్ళు దేవుని సన్నిధిలోకి రాకపోతే ఆ పగినే ఉందండి. లోకాసువార్త 19:10 నశించిన దానిని వెతికి రక్షించటానికి మనిషి కుమారుడు వచ్చెను. ఇంకా నశించిపోయేవాళ్ళు మన ఇంట్లో ఎంతమంది ఉన్నారు? మన భర్తలకి సరైన రక్షణ లేదు, మన బిడ్డలకి సరైన రక్షణ లేదు, మన బంధువులకి సరైన రక్షణ లేదు. వాళ్ళందరూ నశించిపోయి ఎక్కడికి వెళ్ళిపోతారండి? ఆరని అగ్నిలోకి వెళ్ళిపోతారు. రక్షణ పొందకపోతే ఆరని అగ్నిలో. అప్పుడు నిన్నే అడుగుతాడు పిలిచి, నువ్వెందుకు ప్రార్థన చేయలేదు, నువ్వెందుకు అడిగి సువార్త ప్రకటించలేదు? సువార్త అంటే ఇలా మైకుల్లో చెప్పేదే కాదండి. నీ పక్కన ఉన్న వాళ్ళు నువ్వెందుకు రక్షించుకోలేదు? నీ వాళ్ళు ఇదిగో ఇంత భయంకరమైన ఉగ్రతలోకి వెళ్ళబోతున్నారు. ఆ రోజు అదే హెచ్చరిక, ఈ రోజు అదే హెచ్చరిక. రానున్న రోజుల్లో అంత్యక్రీస్తు రాబోతున్నాడు, సంఘం ఎత్తబడబోతుంది, మానవులందరూ కూడా విడవబడతారు. అప్పుడు ఏమవుతారు? రక్షణ లేనటువంటి వారు విడవబడతారు. వారి దుర్గతి అప్పుడు ఎలా ఉందో తర్వాత అలా ఉండబోతుంది. అది హెచ్చరిక. ఈరోజు వర్తమానం ఏంటమ్మా? మనం జరిగిందంతా కళ్ళతో చూసేసాం, చరిత్రలో చూసేసాం.
ఆ టైటస్ రాజు రావటం 70వ సంవత్సరంలో చంపటము, అంతేకాదు ఆ మందిరాన్ని కూడా కూల్చేయటము జరిగింది. ఆ మందిరం మళ్ళీ ఈ రోజు వరకు కట్టబడలేదు తెలుసా. ఒకసారి మన ఆత్మీయ జీవితం పోగొట్టుకుంటే తిరిగి మరలా కట్టబడడానికి అంత కష్టం. ఒకసారి దేవుడితో ఉన్న బంధం కోల్పోతే మరలా ఆ బంధంలోకి వెళ్ళడం అంత కష్టం. 1948లో వాళ్ళు సిద్ధపడ్డారు ఐక్యరాజ్యంగా. యూదులు అందరు సమాజం మందిరంగా ఉన్నారు. అక్కడ అందరూ కూడా యూదులందరూ సమకూర్చబడ్డారు. కానీ ఈ రోజుకి మందిరం కట్టల. ఇన్ని సంవత్సరాలు పడుతుంది. ఇప్పుడు ఆ మందిరం కట్టడానికి, మూడో మందిరం కట్టడానికి ఎంత ప్రయాస. పడగొట్టబడింది కట్టడానికి అంత కష్టమండి. కాపాడుకోండి. ప్రార్థన జీవితాన్ని కాపాడుకుందాం.